హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరూ చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ గురించి చెప్పండి. నిన్న ఉగాది సందర్భంగా కూటమి ప్రభుత్వం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. అయితే అధికారంలోకి వచ్చిన 22 నెలల తర్వాత 10,060 పోస్టులతోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం పట్ల నిరుద్యోగుల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ జాబ్ క్యాలెండర్లోనే ఆ డిఎస్సి 2,600 పోస్టులు ఉన్నాయి కదా, అది కూడా కలిపే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారనమాట. సో దీని మీద కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కనీసం ఒక 25,000-30,000 జాబ్స్ అయినా ఫిల్ చేయాలి కదా. 1,00,000 జాబ్స్ ఫిల్ చేస్తామని లీకులు ఇచ్చారు, రకరకాల పత్రికల్లో వచ్చాయి. ఇప్పుడేమో 10,000 అన్నారు. ఓకే, ఒకవైపు ఏమో ప్రతి సంవత్సరం ఉగాదికి రిలీజ్ చేస్తామనే భరోసా, మరోవైపు ఏమో కేవలం 10,000 అనే నిరాశ. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఒక పోల్ పెడుతున్నాను. ఈ 10,060 పోస్టులను మీరు సమర్థిస్తారా లేదా, ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటున్నారని పోల్ పెడతాను. ఓట్ చేయండి. దాన్ని బట్టి ఒక అనాలిసిస్ వీడియో, పబ్లిక్ ఒపీనియన్ బట్టి ఒక అనాలిసిస్ వీడియో చేస్తా. సో ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ 20 లక్షల ఉద్యోగాల కల్పనకు హామీ నెరవేరుస్తాం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలి, తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలిపేలా సంకల్పం తీసుకుందాం. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు 38 మందికి కళరత్న, 112 మందికి ఉగాది పురస్కారాలు ప్రదానం. ఏటా ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్పారు. మే 15 నుంచి అక్టోబర్ వరకు వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని వివరించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీ నెరవేరుస్తామని అన్నారు. ఉగాది పచ్చడి జీవితాలను ప్రతిబింబం చేస్తుందని, షడ్రుచుల తరహాలో జీవితంలోనూ కష్టసుఖాలు అంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే నిన్న ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన పంచాంగ శ్రవణంలో అమరావతి ప్రగతికి నిర్మాణం నిరాటంకంగా జరుగుతోంది, రాష్ట్ర ప్రగతికి ఢోకా లేదు, పాడి పంటలకు లోటు లేదు, పరాభవనామ సంవత్సర ఫలితాలని వివరించిన నాగఫణి శర్మ, అర్చకులు నాగఫణి శర్మ గారు, ఆయన పంచాంగ శ్రవణం చేసి పంచాంగాన్ని వినిపించి అంతా బాగుంటుంది, ఏమి ఇబ్బంది లేదు, రాష్ట్ర ప్రగతికి ఢోకా లేదు, పాడి పంటలు పండుతాయి, అమరావతి నిర్మాణం నిరాటంకంగా సాగుతుందని చెప్పారు. అలాగే జాబ్ క్యాలెండర్కి సంబంధించి నిరుద్యోగ యువతకు భరోసా. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ప్రభుత్వం 4 విడతల్లో 41 నోటిఫికేషన్లతో ఉద్యోగాల భర్తీ. పాఠశాల విద్యలో అత్యధికంగా 3,004, హోంశాఖలో 2,778. అంటే హోంశాఖలో కానిస్టేబుల్ భర్తీ చేస్తున్నారు, పాఠశాల విద్య ద్వారా డిఎస్సి రిలీజ్ చేస్తున్నారు. అందుకే ఆ రెండు ఎక్కువ ఉన్నాయి. నైపుణ్యం పోర్టల్లో వివరాల నమోదుతో అభ్యర్థులకు ప్రకటనల సందేశాలు. యువగలం పాదయాత్ర హామీని నెరవేర్చామన్న మంత్రి లోకేష్. ఇదిగోండి, ఈ డిఎస్సిలో 2,535 ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ పోస్టులు దాదాపుగా 2,500 ఉన్నాయి. ఇంకా యుద్ధం ముదిరింది. ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాం ముదిరింది, తీవ్రమైందని. నిన్న మొన్న ఏంటంటే అణు కేంద్రాల లక్ష్యంగాను, చమురు కేంద్రాల లక్ష్యంగాను కొంచెం దాటి పెరుగుతోంది. గల్ఫ్ గజగజ ఖతార్లోని కీలక రస్ లఫాత్ గ్యాస్ క్షేత్రం సహా చమురు రిఫైనరీలపై ఇరాన్ భీకర దాడులు. ఇజ్రాయెల్లో లక్షల మంది షెల్టర్లలోకి. ఉత్తర ప్రాంత విద్యుత్ గ్రిడ్పై దాడి. సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ ప్రతీకారం. ప్రపంచ దేశాల్లో కలవరం. $118 చేరి తగ్గిన చమురు ధర. ప్రపంచ స్టాక్ మార్కెట్ల భారీ పతనం. పశ్చిమాసియాకు అమెరికా సైనికులు. మరింత తీవ్రం కానున్న యుద్ధం. పలు దేశాల నేతలతో మాట్లాడిన మోదీ. హర్మూజ్లో సురక్షిత నౌకాయానానికి సహకరిస్తామన్న ఐరోపా దేశాలు అండ్ జపాన్. పశ్చిమాసియా యుద్ధం పతాక స్థాయికి చేరింది. గల్ఫ్లోని చమురు గ్యాస్ క్షేత్రాలపై గురువారం ఇరాన్ చేసిన భీకర దాడులు కల్లోలం రేపాయి. పలు రిఫైనరీలు మంటల్లో చిక్కుకున్నాయి. నౌకలపైన ఇరాన్ దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్పై వరుస దాడులు చేసింది. అత్యంత కీలకమైన చమురు వ్యవస్థలపై దాడులతో ప్రపంచ దేశాల్లో కల్లోలం రేగింది. బ్యారెల్ ముడి చమురు ధర ఒక దశలో $118 చేరి స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఒక్క రోజులోనే భారత్లో 12 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరైంది. మరోవైపు పశ్చిమాసియాకు 1,000 మంది సైనికులను పంపాలని అమెరికా నిర్ణయించినట్టు వచ్చిన వార్తలు మరింత కలకలం రేపాయి. సో ఇక్కడ యుద్ధానికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో ఒక ప్రత్యేకమైన వార్త రాశారు. అండ్ జాబ్ క్యాలెండర్ల మీద కూడా ఇదిగోండి, జాబ్ క్యాలెండర్ వచ్చేసింది అని 4 విడతల్లో 41 నోటిఫికేషన్లు, 10,060 పోస్టులు.
అనేది రాశారు. తెలుగు జాతిని నెంబర్ 1గా నిలుపుదాం. స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్రాభివృద్ధి. 21 నెలల్లో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ప్రైవేట్ రంగంలో 6.28 లక్షల మందికి ఉపాధి. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన. 38 మందికి కళారత్న, 122 మందికి ఉగాది పురస్కారాలు. సో అది వినొచ్చు. ఇంకా ఇదిగోండి, పశ్చిమాసియా బొగ్గు, చమురు గ్యాస్ ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కదా ఇందాక, చమురు గ్యాస్ క్షేత్రాలపైన దాడులు జరుగుతున్నాయని అండ్ విద్యుత్ కేంద్రాలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. యుద్ధ రంగంలోకి అమెరికా సైన్యం. హర్మోజ్ వద్ద బహాబాకి సిద్ధమవుతున్న ట్రంప్. ఇరాన్ తీరంలో మోహరింపు. కర్గ ద్వీపంపై ముట్టడికి ప్రణాళిక. వారిస్తున్న మిలిటరీ అధికారులు. రాయిటర్స్ కథనంలో వెల్లడి. మరోవైపు యుద్ధం కొనసాగాలంటే 18.6 లక్షల కోట్లు కావాలని వైట్ హౌస్ను కోరిన రక్షణ శాఖ. కాంగ్రెస్ ఆమోదించేలా చూడాలని అభ్యర్థన. సో అమెరికాకు బయటకు కనిపించిన నష్టం జరుగుతోంది. వాళ్ళు బయటకు కనిపించట్లేదు, అంతే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఇరాన్ మీద అమెరికా 10 దాడులు చేస్తే ఎంతో, ఇరాన్ అమెరికాకు సంబంధించి 1 దాడి చేస్తే అంత. అండ్ అమెరికా వాళ్ళు యూజ్ చేస్తున్న క్షిపణులు, డ్రోన్లు అన్నీ కూడా అత్యాధునికమైనవి అండ్ ఖరీదైనవి. ఇరాన్ వాళ్ళు ఏంటంటే మేము ఆల్రెడీ పోతున్నాం కదా అనే ధీమాలో ఉన్నారు వాళ్ళు. మేము ఆల్రెడీ పోతున్నాం, మేము పోతాం. ప్రజలందరూ కూడా రకరకాల ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోయారు. ఆల్రెడీ చాలా వరకు నష్టపోయింది ఇరాన్. ఇంకా నష్టపోవడానికి మా దగ్గర ఏమీ లేదు అనే కోవలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వదిలేశారన్నీ. ఇక క్రూడ్ సుడిలో మార్కెట్ మునక. సెన్సెక్స్ 2,497 పాయింట్ల పతనం. 12.87 లక్షల కోట్ల సంపద బుగ్గైంది ఇండియాలో. సో ఈ 2 అంశాలు ఇలా ఉంటే ఇక వేరే అంశాలు చూద్దాం. అయోధ్యలో శ్రీరామ యంత్రం 2 ఏళ్ల క్రితం తిథిదే నుంచి రాక ప్రతిష్ఠించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అయోధ్యలోని రామ మందిరాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సందర్శించారు. బంగారు పూత పూసిన 150 కిలోల శ్రీరామ యంత్రం ఫలకాన్ని ముర్ము ప్రతిష్ఠించారు. వేదగణితం ఆధారంగా రూపొందించిన ఈ యంత్రం సానుకూల ఆధ్యాత్మిక శక్తికి, శ్రీరాముడి పవిత్ర సన్నిధికి చిహ్నంగా నిలుస్తుందని ఆలయ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. కంచి కామకోటి పీఠాన్ని నమూనాగా చేసుకొని స్వామి విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో యంత్రాన్ని రూపొందించాలని వెల్లడించారు. ఇక అంతర్జాతీయ సినిమాకు గమ్యం హైదరాబాద్. గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుకలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నిన్న గద్దర్ సినీ పురస్కారాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అందజేసింది. దీనిలో చిరంజీవికి ఎన్టీఆర్ సినీ జాతీయ పురస్కారం ఇచ్చారు. అలాగే పైడి జయరాజ్ పురస్కారం అందుకున్న కమల్ హాసన్, జయసుధకు అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డు అందిస్తున్న నాగార్జున. ఇక నిన్న బంగారం అండ్ వెండి ధరలు భారీగా తగ్గాయండి. బంగారం ధర దాదాపుగా 10 గ్రాముల మీద అంటే 8,000 తగ్గింది. 1,50,000 అంటే 1,50,640 రూపాయల దగ్గర ముగిస్తే కిలో వెండి ధర 16,000 తగ్గి 2,37,210 రూపాయల వద్ద స్థిరపడింది. అసలు వెండి అయితే మామూలుగా లేదు, సినిమాలు చూపిస్తుంది, చుక్కలు చూపిస్తుంది. పెరిగేసరికి 3.5, 3.70 వరకు పెరిగి తగ్గి ఇప్పుడు 2.37కి వచ్చింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు భారీగా పెరగడంతో ద్రవ్యోల్బణం పెచ్చుమీరుతుందన్న ఆందోళనలు యుఎస్ ఫెడ్ అండ్ బ్యాంక్ ఆఫ్ రకరకాల బ్యాంకుల్లో నెలకొన్నాయి. అందుకని అసలు ఎందుకు ఇది పెరుగుతున్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు. బంగారం ధరలు ఎందుకు తగ్గాయి అనేది కారణం ఇచ్చారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ వంటి కేంద్ర బ్యాంకుల కఠిన వైఖరి వల్ల గురువారం నాటి మార్కెట్లో పసిడి వెండి ధరలు తగ్గుముఖం పట్టాయని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు బలమైన డాలరు, అమెరికా ట్రెజరీ బాండ్ ప్రతిఫలాలు కాస్త పసిడి నుంచి పెట్టుబడులను మళ్లించాయని చెబుతున్నారు. డాలర్లలో పసిడి, వెండి కొనుగోలు చేయడం కూడా విదేశీయులకు భారంగా మారింది. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సైతం పెరుగుతున్న చమురు ధరలు ప్రపంచంపై ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెంచుతాయని పేర్కొనడం గమనార్హం. సో ఇవి ఫస్ట్ పేజీ అంశాలు పక్కన పెట్టి సెకండ్ పేజీకి వెళ్తే, పంట నష్టం వివరాలు వెంటనే సేకరించండి. అకాల వర్షం, నిజానికి ఇది మార్చి మిడ్లో ఉన్నాం, మార్చి 3rd వీక్లో ఉన్నాం. ఈ టైంలో వర్షాలు సాధారణంగా కురవు, కానీ 3 రోజుల నుంచి కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కువగా అరటి రైతులు అండ్ మొక్కజొన్న రబీ సీజన్లో
చివరిలో ఉన్న కొంతమంది రైతులు నష్టపోతున్నారన్నమాట చాలా ప్రాంతాల్లో. వాతావరణ పరిస్థితులపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించండి. అకాల వర్షాలతో పంట నష్టంపై సమీక్షించిన సీఎం చంద్రబాబు 1215 హెక్టార్లు వ్యవసాయ, 267 హెక్టార్లు ఉద్యాన పంటలకు నష్టం అని ప్రాథమికంగా నివేదిక ఇచ్చారు. ఇక సీఎంఆర్ఎఫ్ విడుదల దస్త్రంపై ఉగాది రోజు చంద్రబాబు తొలి సంతకం. 55.63 కోట్లు 6,787 మంది పేదలకు లబ్ధి చేకూర్చారంట. సీఎంఆర్ఎఫ్ చెక్కుల మీద సీఎం గారు తొలి సంతకం చేశారు. ఇక ఒంటిమిట్ట రాముల వారి కళ్యాణానికి గవర్నర్ సీఎంకు ఆహ్వానం. పెంపుడు పిల్లి మృతి మనస్తాపంతో యువతి. డిగ్రీ చదువుతున్న యువత అంటండి హైదరాబాద్లో ఆప్యాయంగా పెంచుకుంటున్న పెంపుడు పిల్లి చనిపోవడంతో మనస్తాపానికి గురై 20 ఏళ్ళ అమ్మాయి హేమబిందు అనే అమ్మాయి స్వీయ మరణం. చూడండి ఎంత దారుణంగా ఉందో, పిల్లలు ఎంత సెన్సిటివైజ్ అయిపోతున్నారో. ఇక హెచ్ఐవి నియంత్రణకు మిషన్ ఎయిడ్స్ సురక్ష 200 దేశవ్యాప్తంగా కూడా 219 జిల్లాల్లో ఎక్కువగా ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు ఉన్నాయంటండి. సో హెచ్ఐవి కేసుల్లో దేశంలో ఏపీ 2వ స్థానంలో ఉంది. ఇక్కడ 3.10 లక్షల కేసులు ఉన్నాయి. వీటిపై ప్రత్యేక దృష్టి సారించి తీవ్రత తగ్గించాల్సి ఉంది అని చెప్తున్నారు. సో హెచ్ఐవి కట్టడికి 995 ప్రణాళిక అమలు చేస్తున్నాము. వ్యాధిగ్రస్తుల్లో 95% మందికి తమకు హెచ్ఐవి ఉందని తెలియాలి. వారందరికీ చికిత్స సమర్థవంతంగా అందించి వారిలో వైరస్ నియంత్రణలో ఉంచాలి. ఇది సాధించగలిగితే హెచ్ఐవి వ్యాప్తిని గణనీయంగా తగ్గించవచ్చు. 995 లక్ష్యాలు సాధిస్తే సురక్షిత జిల్లా. వీటితో పాటు తల్లి నుంచి బిడ్డకు వ్యాప్తి చెందకుండా సిఫిలిస్, హెపటైటిస్ బి నియంత్రించగలిగితే అది సురక్షిత ప్లస్ జిల్లా అవుతుంది అని చెప్తున్నారండి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పిజి విక్రయించొద్దు, సిపిఐఎల్ సంస్థకు హైకోర్టు ఆదేశాలు. విద్యార్థిని 60 అడుగుల ట్యాంకు ఎక్కి కాపాడిన సబ్ కలెక్టర్ కిరణ్మయ్య. కామారెడ్డి జిల్లా ఫోన్ ఎక్కువగా చూడొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు ఓ విద్యార్థిని నీటి ట్యాంక్ ఎక్కి చేసుకుంటానంటూ బెదిరించింది. దీంతో సబ్ కలెక్టర్ గ్రామానికి చేరుకొని తనే ట్యాంక్ పైకి ఎక్కి విద్యార్థిని కౌన్సిలింగ్ ఇచ్చి కిందకి తీసుకొచ్చారంట. పిల్లి చనిపోయిందని ఒక అమ్మాయి, అమ్మ ఫోన్ ఎక్కువ చూడొద్దమ్మా అని చెప్పి తల్లిదండ్రులు అన్నారని ఇంకొక అమ్మాయి. ఏం తయారయ్యారో ఈ జనరేషన్ బాబోయ్. మరో 3 రోజులు వర్షాలు. మంటలార్పే డ్రోన్లు, రోబోలు అగ్నిమాపక శాఖలో త్వరలో అందుబాటులోకి. మంటలను గుర్తించడం, అదుపు చేయడానికి వినియోగం. ఎస్, మంచి నిర్ణయం. పెద్దిరెడ్డి పిఏకు ప్రధాన అనుచరుడికి రిమాండ్ అంటండి చాలా రోజులకి. అప్పుడెప్పుడో కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు దగ్ధమయ్యాయి కదా, ఆ కేసులో పెద్దిరెడ్డి పిఏ అండ్ ప్రధాన అనుచరుడికి కోర్టు రిమాండ్ విధించింది. ఏప్రిల్ 1 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించిన న్యాయస్థానం. ఇక వ్యక్తిత్వ నిర్మాణంతోనే దేశ నిర్మాణం. భారతీయ సంస్కృతిలో ఉగాదికి ప్రత్యేక స్థానం. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్. క్రీడా పరికరాల తయారీ క్లస్టర్కు ఏపీలో విస్తృత అవకాశాలు. నీతి ఆయోగ్ వెల్లడి. క్రీడా పరికరాలను తయారు చేసి ఎగుమతి చేసేందుకు దేశంలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడులో అనువైన పరిస్థితులు ఉన్నట్టు నీతి ఆయోగ్ తెలిపింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్కు ఉన్న విభిన్నమైన సానుకూలతలను గురువారం విడుదల చేసిన రియలైజింగ్ ది ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నివేదికలో పేర్కొంది. అయితే మంచి అవకాశం కదా, అందుకోవచ్చు. మన రాష్ట్రంలో అవకాశాలు, వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అమరావతి ఐకానిక్ భవనాల సాకారం. వచ్చే ఏడాది డిసెంబర్, ఇది మార్చి, ఇంకొక 10 నెలల్లో అండ్ అవి ఒక 12, సో 22 నెలల్లో పూర్తవుద్దని ఎవరు సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు వెల్లడి. ఢిల్లీలో ఎకనామిక్ టైమ్స్ పురస్కారం స్వీకారం. సో ఐకానిక్ భవనాల నిర్మాణం వచ్చే ఏడాది డిసెంబర్కి పూర్తవుతుందంట, 2027 డిసెంబర్కి. ఇక కష్టాల ఆఫర్లు కొని తెచ్చుకోకు. నకిలీ ప్రకటనలతో పెట్టిరెగుతున్న సైబర్ మోసగాళ్ళు చిన్న మొత్తాలే అనుకుని వదిలేస్తున్న బాధితులు. ఫేస్బుక్లో 4 కిలోల డ్రై ఫ్రూట్స్ 239 అని ప్రకటన కనిపించగానే లింక్పై క్లిక్ చేశాడు మాదాపూర్లోని ఓ ప్రైవేట్ వ్యక్తి. ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ పేరుతో ఉండడంతో నమ్మి ఆన్లైన్లో నగదు చెల్లించాడు. 3 రోజుల తర్వాత కాల్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నామని అతను ఒక కాల్ వచ్చింది. మీ చిరునామా సరిగ్గా లేకపోవడంతో సరుకు డెలివరీ చేయలేకపోయామని, నగదు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. వాళ్ళు పంపిన లింక్ను డౌన్లోడ్ చేసుకొని యాప్ ఇన్స్టాల్ చేయగానే ఫోన్ హ్యాక్ చేసి బ్యాంక్ ఖాతాలో 2.5 లక్షలు కొట్టేశారు. పాపం ఆన్లైన్ షాపింగ్ అలవాటు పడిన వాళ్ళు ఆన్లైన్లో కొనడానికి 1-2 సార్లు ఆలోచించాలి. సెల్ ఫోన్ ఆర్డర్ ఇస్తే పార్సిల్లో స్పీకరు, ప్లాస్టిక్ కప్పు పంపిన మోసగాళ్ళు. మోసాలు జరుగుతూనే ఉంటాయి, అయినా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. మోసాలు జరుగుతూనే ఉంటాయి, కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి.
గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకుడికి ఫోన్ కాల్ వచ్చింది. 50,000 విలువైన సెల్ ఫోన్ ఆఫర్ మీద 3,880కే సొంతం చేస్తామని ఆశ చూపారు. మన లలిత జ్యువెలరీస్ కిరణ్ గారు చెప్తుంటారు కదా ఎప్పటికప్పుడు, డబ్బులు ఊరికే రావని. అలా డబ్బులు ఊరికే రావు. ఆఫర్లు కూడా ఇంత పెద్ద ఆఫర్లు పెట్టరు. 1000 రూపాయలది 700కో ఇస్తారంటే నమ్మొచ్చు. కానీ 1000 రూపాయలది 200కి ఇస్తారంటే ఎలా నమ్ముతారు? 1000 రూపాయలది 300కి ఇస్తారంటే ఎలా నమ్ముతారు? సో ఒక లిమిట్ ఉంటుంది, ఒక పరిమితి ఉంటుంది ఆఫర్కి కూడా. సో అంతకు మించి వాళ్ళు ఆఫర్లు ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. అందుకని అప్రమత్తంగా ఉంటే మంచిది. నేపాల్లో తెలంగాణ వాసుల అరెస్టు, కానిస్టేబుల్ పదోన్నతి ఇవ్వాల్సిందే. ప్లెడర్ అభిషేక్ సింగ్ కోసం వేట, 4 బృందాలతో గాలింపు. ఫామ్ హౌస్ పార్టీ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు, నిందితుల మధ్య ఆర్థిక లావాదేవీలపై సిట్ ఆశ్రయం. ఎస్, కీలకమైన దశకు చేరుకుంది సిట్ ఎంక్వైరీ. మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన నిషేధ మాదక ద్రవ్యాల పార్టీలో నిందితుల మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా, వీళ్ళ పాత పరిచయాలు ఏంటి, వీళ్ళ మధ్య ఫోన్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఫోన్ కాల్స్, కాల్ రికార్డ్స్, కాల్ రిపోర్ట్స్ అన్నీ తెచ్చుకొని ఇంతకుముందు ఎక్కడైనా కలిశారా అనేది గూగుల్ టేక్అవుట్ లొకేషన్లో కూడా చూసి కొంచెం గట్టిగానే వెళ్తున్నారంట పోలీసులు. ఇక మదీనాలో అత్యవసరంగా దిగిన ఎయిర్ ఇండియా విమానం. పారిశ్రామికవేత్త ఇంటిపై కాల్పులు, 10 కోట్ల డిమాండ్. బిష్నోయ్ గ్యాంగ్కు సంబంధం. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో దిలీప్ రాథోడ్ అనే ఒక పారిశ్రామికవేత్త ఇంటిపై కాల్పులు జరిపిన దుండగులు వారి నుంచి 10 కోట్లు డిమాండ్ చేశారంటండి. సో ఈనాడు అయిపోయినట్టే. ఇంకా సాక్షికి వెళ్దాం. గత ఏడాది లేదు, ఈ సంవత్సరం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది పంచాంగ శ్రవణం విన్నారు తెలుసా. గత ఏడాది లేదు, గత ఏడాది ఉగాది చేసుకోవాలి. ఈ సంవత్సరం ఎందుకు చేశారంటే ఈ టీటీడీ లడ్డు విషయంలో కొంచెం వైసీపీ ఒక రకమైన ఒత్తిడిలోకి వెళ్ళిపోవడం అండ్ హిందూకి వ్యతిరేకం అనే ఒక భావనలోకి వెళ్ళిపోవడం. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసారో లేదో, గత నెల ఆయన పులివెందుల నియోజకవర్గానికి వెళ్తున్నప్పుడు ఆయన చరిత్రలో ఎప్పుడూ పులివెందుల నియోజకవర్గంలో ఆలయ కార్యక్రమాలకు వెళ్ళాల, ఆలయ శంకుస్థాపన కార్యక్రమాలకు అటెండ్ అవ్వాల, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలకు అటెండ్ అవ్వాల. కానీ లాస్ట్ మంత్ పులివెందుల నియోజకవర్గం వెళ్తున్నప్పుడు ఆయన 2 ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలకు కూడా వెళ్ళారు. ఫస్ట్ టైం. ఎందుకంటే భయం పట్టుకుంది, అమ్మో హిందూ ఓట్లు దూరం అవుతాయేమో అని. మన రాష్ట్రంలో హిందూ ఓట్లకే కదా ఎక్కువ, 85% వాళ్ళే కదా. సో అందుకని జాగ్రత్త పడ్డారు. అందుకే నిన్న ఉగాది వేడుకల్లో పాల్గొని తెలుగు ప్రజలందరికీ మంచి జరగాలి, వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు. ఒక ఫోటోతో సరిపెట్టరే, 7-8 ఫోటోలు వేస్తారే. చూద్దాం, 2వ పేజీ. ఫోటోలు ఎక్కువ వేస్తారు. 1 2 3 4 5 6 7 ఫోటోలు. ఓన్లీ సొంత పేపర్ లేదు కదా, కనీసం ఈ పేపర్ అయినా కవర్ చేయకపోతే ఎలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత పేపర్ లేదు కాబట్టి సాక్షి దయార్థ హృదయంతో అరే ఈయన ఎవరో పాపం, ఈయనకి సొంత పేపర్ లేదు, మనం కవరేజ్ ఎక్కువ ఇద్దాంలే అని చెప్పి కవర్ చేస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి గారిది సాక్షి పేపరు, అందుకే ఆయనకు ఎక్కువ కవరేజ్ ఉంటుంది సాక్షిలో అనుకుంటారు. కాదు, ఇక్కడ సాక్షి దయార్థ హృదయంతో అరే పాపం జగన్మోహన్ రెడ్డి గారికి సొంత మీడియా లేదు, సొంత పేపర్ లేదు, కాబట్టి మనం ఆయనకు సంబంధించిన ఫోటోలు, వార్తలు ఎక్కువ కవర్ చేద్దాం అని చెప్పి ఎక్కువ కవర్ చేస్తారు. భృతికి తూట్లు, కన్సల్టెంట్లకి కోట్లు, జాబులు దాచి క్యాలెండర్. 22 నెలల్లో 1.72 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు హుష్కాకి. తాజాగా కేవలం 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్. వైఎస్ జగన్ హయాంలో 2024 మార్చి నాటికి ఉద్యోగుల సంఖ్య 11.79 లక్షలు. బాబు పాలనలో 2025 డిసెంబర్ నాటికి ఉద్యోగుల సంఖ్య 10.7 లక్షలే. అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ విడుదల చేసిన ద్రవ్య విధాన పత్రంలో బట్టబయలు. నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు చెలగాటం. నెలకు 3,000 చొప్పున భృతి ఇవ్వకుండా 21,600 కోట్లు ఎగనామం. లక్షల మంది వాలంటీర్లతో పాటు పెద్ద ఎత్తున అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు. వారి పొట్టగొట్టి 1,500 కోట్లు మిగుల్చుకున్న కూటమి సర్కారు. మరోవైపు 54,903 మంది కన్సల్టెంట్ల నియామకం. జీతాల కింద 3,054.78 కోట్లు పలుకుబడికి పెద్దపీట అని నిన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. కాబట్టి దానికి విరుగుడుగా నిన్న ఒక వార్త రాశారు. ఆల్రెడీ నిన్న నిరుద్యోగులను రెచ్చగొడుతూ ఒక వార్త రాశారు, ఈరోజు మరో వార్త రాశారు. అయితే దీనిలో నిజమెంత అనేది శోధించి చెప్పాలి. సో సాక్షిలో అయితే రాశారు, దీనిలో మనం పూర్తిగా నిజం ఉంటుందని అనుమానించలేం. చూడండి,
హెరిటేజ్కు 100 కోట్ల రాయితీ అని చెప్పి ఒక వార్త రాశారు. తీరా జీవోలో చూస్తే అన్ని కంపెనీలకు హెరిటేజ్తో సహా మదర్ డైరీకి ఇచ్చారు, మరో 3 డైరీలకు కూడా ఇచ్చారు రాయితీలు. హెరిటేజ్కి ఎంత ఎంత పర్సంటేజ్ సబ్సిడీస్ ఇచ్చారో అన్ని కంపెనీలకు అంతే పర్సంటేజ్ సబ్సిడీస్ ఇచ్చారు. అది ఆ మిల్క్ ఫెడరేషన్ పాలసీ విధానం అది. సో కానీ సాక్షిలో ఓన్లీ వాళ్ళ కంపెనీకే ఇచ్చినట్టు, హెరిటేజ్కే ఇచ్చినట్టు రాశారు. కాబట్టి వీళ్ళు రాసినవన్నీ కూడా పక్కా అబద్ధాలు ఉంటాయి అండ్ కన్నింగ్ వార్తలు ఉంటాయి, అనుమానించాలి. సో రాసిన వార్త చదవడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నా. దీనిలో ఈ ఉద్యోగాల సంఖ్య ఉందే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 11.79 లక్షలు, బాబు హయాంలోకి వచ్చేసరికి 10 లక్షలు అనేది ఇది ఎంతవరకు నిజమో చెక్ చేసి చూద్దాం. ఇక ఆయిల్ షాక్, బేర్ అటాక్. సో పశ్చిమాసియా యుద్ధాల కారణంగా చమురు ధరలు పెరగడం అండ్ స్టాక్ మార్కెట్లో కుప్పకూలడాన్ని ఇలా రాశారు. అడ్డగోలుగా ఎఫ్ఐఆర్ నమోదుకు వీల్లేదు. బిఎన్ఎస్ సెక్షన్ 173 క్లాజ్ 3 ఇదే విషయం స్పష్టం చేస్తోంది. యాంత్రికంగా ఎఫ్ఐఆర్ నమోదును నిరోధించడమే ఈ సెక్షన్ ఉద్దేశం. సో ఏంటంటే ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ ఫిర్యాదు ఆధారంగా 7 ఏళ్ల లోపు జైలు శిక్ష పడే అవకాశం ఉంటే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దు. ఒక వారం రోజులు టైం తీసుకొని ప్రాథమిక విచారణ పూర్తి చేసి తర్వాత ఎఫ్ఐఆర్ కట్టండి అని సుప్రీంకోర్టు చెప్పింది. నిజమే, ఒకసారి పేరు ఎఫ్ఐఆర్లోకి వెళ్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నా మీద కందుకూరు పోలీస్ స్టేషన్లో ఒక ఫేక్ కేసు పెట్టారు నవంబర్ 5వ తేదీన. నేను అక్కడ ఎమ్మెల్యే గారి మీద ఒక వీడియో చేశానని. నేను చేసింది వాస్తవమే, 100% నిజం. నా వీడియోకి నేను కట్టుబడి ఉంటానని చెప్పాను, వీడియో తీయలేదు. ఒక దొంగ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కూడా కట్టేశారు. నేను ఆ తర్వాత మ్యాగజైన్ రిజిస్ట్రేషన్ ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్కి వెళ్తే మీ మీద ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి రిజిస్ట్రేషన్ ఇవ్వడానికి ఒప్పుకోవాలి నా పేరు మీద. సో అలాగే నేను పాస్పోర్ట్ మీద ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇది అడ్డం. అంటే ఏ తప్పు లేకుండా పోలీసులది ఏముంది, అడ్డగోలుగా ఎఫ్ఐఆర్లు కట్టేస్తారు. కానీ తర్వాత మనకి వ్యక్తిగత లైఫ్ స్టైల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. నేను ఆ ఎఫ్ఐఆర్ తీయించుకోవడానికి ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో కేసు వేసాను. ఆ కేసు నడుస్తుందన్నమాట. ఎఫ్ఐఆర్ కొట్టేస్తే వాళ్ళు విత్డ్రా చేసుకుంటే అప్పుడు మళ్ళీ క్లీన్ చీట్ వస్తుంది. ఆ కేసు నడుస్తుంది. అలా జీవితాలు కొంత తారుమారయ్యే అవకాశం ఉంటుంది ఊరికే ఎఫ్ఐఆర్లు కడితే. అందుకే సుప్రీంకోర్టు చెప్పింది 14 రోజుల్లో ప్రాథమిక విచారణ జరిపి నేరం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణ జరిగితేనే ఎఫ్ఐఆర్ కట్టండి, ఊరికే మీరు ఎఫ్ఐఆర్లు కట్టొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు చెప్పింది, మన రాష్ట్రానికి కూడా చెప్పింది. దాన్ని హైలైట్ చేశారు సాక్షి వాళ్ళు. ఇక అక్రమ కేసులో జైలు నుంచి పిన్నెల్లి విడుదల. పల్నాడు జిల్లా సరిహద్దు నుంచి సాదర స్వాగతం పలికిన అభిమానులు, వైఎస్ఆర్సీపీ నేతలు. పిన్నెల్లి రాకతో కుట్రలకు తెరతీసిన ప్రభుత్వం. మాచర్లలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు ఉత్తర్వులు. ఉగాది, రంజాన్ పండుగల వేళ ఇవేం కుట్రలంటూ విమర్శలు. తమపై అక్రమంగా కేసులు బనాయించారన్న పిన్నెల్లి. టీడీపీలోని 2 వర్గాల మధ్య గొడవలో తమను ఇరికించారని వెల్లడి. చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్ని అక్రమ కేసులు బనాయించడంతో 98 రోజులు జైలు. నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ అనుభవించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం విడుదలయ్యారు. ఇక గాలి వాన బీభత్సం, అకాల వర్షాలతో అన్నదాతల నష్టం, గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం ఇవన్నీ రాశారండి. ఇక ఆలయంలో ముస్లింల పూజలు. ఉగాదిని పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో ముస్లింలు దేవుని కడపలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారంట. సాగర తీరంలో షార్కుల వేట. విశాఖ ఫిషింగ్ హార్బర్ సాక్షిగా షార్క్ అక్రమ రవాణా పెద్ద ఎత్తున సాగుతోంది. అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉన్న షార్క్ మొప్పల కోసం మత్స్యకారులు రూపంలో వేటగాళ్ళు సాగర గర్భాన్ని జల్లెడ పడుతున్నారండి. ఇక శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం. 21న రంజాన్ సెలవు. సో రేపు ప్రభుత్వం అధికారికంగా రంజాన్ సెలవు ఇస్తోంది. ఈరోజు కాదు రంజాన్, రేపు. తర్వాత ముక్కోన పోరు. తమిళనాడులో ముక్కోన పోరుకు రంగం సిద్ధమైంది. ముఖ్యంగా సీఎం స్టాలిన్కి అసెంబ్లీ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ఇంధన వనరులపై దాడుల. పశ్చిమాసియాలో ఇంధన వనరులపై దాడులను భారత్ ఖండించింది. తాజా పరిణామాలపై ప్రధాని మోదీ గల్ఫ్ దేశాల అధినేతలతో మాట్లాడారు. విజయన్ ఆస్తుల కోటిపైన కేరళ సీఎం విజయన్ ఎన్నికల సంఘం అధికారులకు సమర్పించిన అఫిడవిట్లో 1 కోటికి పైగా ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. కార్మికులకు వ్యతిరేకం కాదు, కార్మిక వర్గానికి వ్యతిరేకం కాదని కేంద్రం చెప్పింది. వారి ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేస్తున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపిందంట. తీరు మారుస్తూ సుప్రీం తీర్పు. గాలి వాన బీభత్సం.
అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పిజిని అమ్మడానికి వీల్లేదు. డైవర్షన్ కోసమే బాబు ప్లాన్. ఆయన చేతిలో పావులుగా షర్మిల, సునీత. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని, ప్రతిష్టను దిగజార్చడమే వారి లక్ష్యం. వైఎస్ బతికొండగానే ఆస్తుల పంపిణీ జరగలేదా? పెళ్ళైన 30 ఏళ్ల తర్వాత ఆస్తుల్లో వాటాలా? సరస్వతిలో వాటాల బదిలీ మోసపూరితం కాదా? వైఎస్ఆర్సీపీ నేత సతీష్ రెడ్డి. యాక్చువల్లీ సతీష్ రెడ్డి గారికి నిజాలు తెలుసు. కాకపోతే ఆయన ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. వాస్తవాలు ఏంటో ఆయనకు తెలుసు. వివేకానంద రెడ్డి గారి కేసులో ఏం జరిగిందో ఆయనకు తెలుసు, ఎలా జరిగిందో ఆయనకు మొత్తం తెలుసు. కాకపోతే కడుపులో ఒకటి ఉంటుంది, మైండ్లో ఒకటి ఉంటుంది, నోటి నుంచి ఒకటి వస్తుంది. ఇది పక్కన పెట్టి ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో అకాల వర్షం గురించి రాశారు. తర్వాత రంజాన్ సెలవు రేపని రాశారు. అండ్ ఈ రెండు కూడా చెప్పుకున్నాం కదా. తర్వాత పడమటి పరిణయ రాగం. అమెరికాలో మోగుతున్న భారతీయ పెళ్లి బాజాలు. ట్రంప్ వలస విధానాల దెబ్బతో వివాహం కోసం భారత్కు వెళ్లేందుకు భయపడుతున్న ఎన్ఆర్ఐలు. ఇండియాకు వెళ్ళి రావడానికి అయ్యే ఖర్చులతో పరిమిత హంగులతో యుఎస్ గడ్డపై వివాహాలు. ఫంక్షన్ హాల్లో వ్యాపారంలోకి మనోళ్ల ప్రవేశం. రాంచ్ హౌసులు కొని పెళ్లి వేదికలుగా అద్దెకు. పురోహితులు, ఫోటోగ్రాఫర్లకు పెరిగిన గిరాకీ. వేదిక, క్యాటరింగు, మేకప్ వారికి కూడా. పురోహితులు, ఫోటోగ్రాఫర్లకు బాగా గిరాకీ పెరిగిందంట. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 2 నెలలు సెలవు పెట్టి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకొని అంతా అయ్యాక మళ్ళీ అమెరికా వెళ్ళాకంటే అక్కడే పెళ్లి చేసుకుంటే బెటర్ కదా, ఇక్కడున్న బంధువులను అందరినీ రప్పించి అనే ఆలోచనతో అక్కడే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మన ఎన్ఆర్ఐలు అనేది రాశారు. ఇక ఫేస్బుక్లో భార్య సిమెంట్ ఔర్ డ్రమ్ పోస్ట్. భయపడిపోయిన భర్త ప్రియుడితోనే భార్య ఉండేందుకు అంగీకారం. యూపీలో ఘటన. ఏంటది? సిమెంట్ ఔర్ డ్రమ్. చదవాలి, ఏదో ఇంట్రెస్టింగ్ వార్తలా ఉంది. 14వ పేజీ తర్వాత చదువుదాం. దుబాయ్, ఢిల్లీకి సిట్. ఫామ్ హౌస్ కేసులో ఆర్థిక లావాదేవీల కూపి 2 నిందితులను విచారించిన అధికారులు. రోహిత్, రితేష్, నమిత్ శర్మ కస్టడీ పిటిషన్పై నేడు తీర్పు. సో వాళ్ళని కస్టడీలోకి తీసుకొని వాళ్ళ కాల్ డేటా, వాళ్ళ రికార్డ్స్, వాళ్ళ గూగుల్ టేక్అవుట్ లొకేషన్లు మొత్తం తీసుకుంటే మొత్తం మూలాలు బయటకు వస్తాయని చెప్తున్నారు. ఇక ఎల్పిజి పరిస్థితి ఆందోళనకరమే, కానీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద నిల్వలు అయిపోలేదు. దేశీయంగా ఎల్పిజి ఉత్పత్తిలో 40% పైగా పెరుగుదల. కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడి. గ్యాస్ బుక్ చేసి 5 రోజులు అవుతుంది, ఇంకా రాలా, కానీ గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. ఇక భార్యాభర్తల గొడవలకు పిల్లలను లాగొద్దు, పావులుగా వారిని మార్చడానికి వీల్లేదు. పితృత్వాన్ని ప్రశ్నించడం కుంగదీస్తోంది. భార్య నడవడికను నిరూపించుకునేందుకు ఇతర మార్గాలను అనుసరించండి. పిల్లల DNA పరీక్షలు జరపాలని పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు. ఇక బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి బై బెజవాడలో 133 ఏళ్ల క్రితం కృష్ణానదిపై రైల్వే వంతెన. మద్రాస్ సదరన్ మరాఠా రైల్వేలో నిర్మాణం. 1893, 1989 వరకు నిరంతరాయంగా సేవలు. ఇప్పుడు 3వ బ్రిడ్జి కోసం వాటి పిల్లర్ల తొలగింపు, హైడ్రాలిక్ క్రేన్లతో పగలగొట్టే యత్నం విఫలమంట. విజయవాడ కృష్ణానదిపై వంతెన పాత రైల్వే వంతెన దిమ్మలను కూలుస్తున్నారంటండి. ఇక శనగ రైతుకు దిగుమతుల సంకటం. ఇక్కడ పంటను కొనేవారు లేరు, దాచుకునేందుకు చోటు లేదు. దిగుమతి సుంకం తగ్గించిన కేంద్రం. దేశంలోకి భారీగా విదేశీ శనగలు. సో దిగుమతి సుంకం తగ్గిస్తే విదేశీ శనగలు వచ్చినప్పుడు మన శనగ రేట్లు పడిపోతాయి అన్నమాట. సంకట స్థితిలో రైతులు పట్టించుకొని ప్రభుత్వాలు. ఓకే, సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు. ఒకసారి ఈనాడులో జాతీయ అంశాలు చూసుకుంటే, సాయం అందితేనే ప్రాణం నిలిచేది. ఊపిరితిత్తులు దెబ్బతిని అల్లాడుతున్న అభాగ్యురాలు. ఏడాదిగా కృత్రిమ శ్వాస ఆధారం. శస్త్రచికిత్స కోసం దాతలు ఆదుకోవాలని వేడుకోలు. కాసేపు ఊపిరి ఆడకపోతేనే ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. అనుక్షణం వెంట ఆక్సిజన్ సిలిండర్ ఉంటే తప్ప శ్వాస ఆడని పరిస్థితి ఆమెది. చిరు వ్యాపారం చేసుకుంటూ వచ్చే కొద్దిపాటి సంపాదనతో ఉన్నంతలో సంసారం సంతోషంగా సాగిపోతున్న తరుణంలో ఒక్కసారిగా కుదుపు ఆ అభాగ్యరాలకి ప్రాణాంతక సమస్య తెచ్చింది. ఖర్చుతో కూడిన చికిత్సను ఎలా చేయించుకోవాలో అర్థం కాక తల్లడిల్లుతున్నారు. మానవతా దృక్పథంతో సాయం అందించి తన శ్వాసను నిలిపి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆర్జిస్తున్నారు. సో ఇందిరానగర్కి చెందిన దుర్గాదేవి వ్యధయితి. దుర్గాదేవికి భర్త దైవ సహాయం. 8వ తరగతి చదువుతున్న కుమార్తె ఉన్నారు. 2022 మార్చిలో ఆమెకు విపరీతమైన దగ్గు వచ్చింది. స్థానికంగా వైద్యులకు చూపించగా ఆస్తమాగా నిర్ధారించి 1.5 ఏళ్ల పాటు చికిత్స అందించారు. నయం కాకపోవడంతో మరో ఆసుపత్రిలో చూపించారు. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, మార్పిడి ఒక్కటే మార్గమని వైద్యులు సూచించడంతో ఆ కుటుంబానికి దిక్కుతోచని పరిస్థితి ఎదురైందంట. పాపం ఏడాదిగా ఆక్సిజన్ సిలిండర్తోనే ఆమెకు శ్వాస అందిస్తున్నారంట. 46 లక్షలు అవుతాయంట ఆపరేషన్కు. సో మరిన్ని వివరాల కోసం 800-800-1706 నెంబర్లో సంప్రదించాలి అని చెప్పి నెంబర్ కూడా ఇచ్చారు.
సో ఊపిరితిత్తుల మార్పిడికి 46 లక్షలు ఖర్చు అవుద్ది, ఆదుకోండి అని చెప్పి వాళ్ళు రాశారు. ఇక ఏపీకే ఫైళ్ళు నేను చెప్తున్నా, మీ వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కడ ఏపీకే ఫైల్ వచ్చినా SBI.APK, LIC.APK ఏది వచ్చినా సరే పట్టించుకోవద్దు, అది మోసం. ఖరీఫ్లో కరువు గంటకులు సరే. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన ప్రధానమైన అంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ పంపించి లైక్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.